బడుగు బలహీన వర్గాలకు అండగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా, మూలాల వరకు ఛేదించి నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు, సమాజ స్థాపనకై, హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం మీ ముందుకు వస్తుంది BAB News 7 ఛానల్. విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గురువారం నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాకిన సీతారామ పాత్రుడు దేవస్థానం బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మాకిన సీతారామ పాత్రుడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచల దేవస్థాన అభివృద్ధికి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం సింహాచలం ధర్మకర్త అయిన నేను ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ధర్మకర్తగా నా ఆలోచన కొరకు ఉంచిన విషయము కానీ లేక నాకు తెలియబో విషయము కానీ ధర్మకర్తగా నా విధులలో అవసరమనుకుంటే తప్ప ఎవరికి తెలియజేయమని భగవంతుని మీద ప్రమాణము చేయించున్నాను. నృసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలంకు ధర్మకర్తగా నియామకం చేయబడినాను. భగవంతుని పేరిట నమ్మకముతో విశ్వాసపాత్రునిగా సదరు పదవిని నా యొక్క శక్తి వంచన లేకుండా న్యాయముగా, నిస్వార్థముగా, పక్షపాతరహితముగా, భయము లేకుండా దురభిమానులకు తాగివ్వకుండా నా కర్తవ్యమును నిర్వహించదనని మరియు హిందూ దేవాదాయ చట్టము 30/1987 నందున్న నియమ నిబంధనలను గౌరవించదనని ప్రమాణము చేయించున్నాను. అలాగే ధర్మకర్త రహస్య రక్షణ పదవి అందరికీ నా అభినందనాలు తెలియపరుస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ధర్మకర్తలో ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి అవకాశం రావడం అంత ముందర నేను చైర్మన్ అయినా ఆనాడు
దానికి లీగల్ కాబట్టి ఇక్కడ మీరు ఎవరు అక్కడ నిలబడాల్సిన పని లేదు. బయట ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేసాం, చైర్స్ అరేంజ్ చేసాం. దయచేసి మీరు అందరూ కూడా ఆ సీట్లలో ఆశీర్వాదం కావాల్సిందిగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. దయచేసి సీట్లో ఆ సీట్లో అక్కడ ఎవరు కూడా దయచేసి నిలబడకండి. దయచేసి బయట కుర్చీలు వేసాం, వాళ్ళందరితో కూర్చుంది. దయచేసి సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ప్రత్యేకంగానే సంతోషంగా ముందైతే మనకి కొత్త కర్మకర్తలో ఆ బాడీ ఫామ్ అయినందుకు ప్రత్యేకంగానే ప్రభుత్వానికి సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కొత్త ట్రెడిషన్స్ అంతా మీకు తర్వాత ట్రస్ట్ బోర్డ్ మీటింగ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ట్రెడిషన్స్ ని ఎలాగా పాటించాలి, ఎలా వెళ్ళాలి మీరు ఆలోచించాలి. మనం అందరూ కలిసికట్ట దేవుడి సేవలో మనకందరికీ అవకాశం వచ్చింది. మనం అందరూ సద్వినియోగం చేయాలని మీకు అందరికీ మనవి చేస్తూ, నాకు ఇలా రోజుగా మీకు అందరినీ కలవడానికి ప్రత్యేకంగానే నరసింహస్వామి వారి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడినటువంటి కర్మకర్త మండలి చైర్మన్ గారైనటువంటి హిజ్ ఎక్సలెన్సీ గోవా గవర్నర్ గారైనటువంటి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ అశోక్ లక్ష్మీరాజు గారికి, అదేవిధంగా వేదిక వేసినటువంటి పెద్దలు గౌరవనీయులు గౌరవ భీమిలి ఎమ్మెల్యే గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు వెల్లుర్తి శ్రీ పంచకాల రమేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గోరుగుంట్ల కోటేశ్వరరావు గారికి, అలాగే గౌరవ వేదికను అలంకరించినటువంటి గౌరవ కర్మకర్త మండలి సభ్యులు శ్రీ సీతారాం పాత్రుడు గారికి, రామోదర్ గారికి, అదేవిధంగా భారతి గారికి, దేవుడి గారికి, మురళీమోహన్ గారికి, అలాగే అన్నపూర్ణ గారికి, వీరజ లక్ష్మీ కుమారి గారికి, సన్యాసరావు గారికి, అదేవిధంగా డాక్టర్ భరణి గారికి, అలాగే మహేష్ గారికి, ఉషశ్రీ గారికి, అదేవిధంగా లలితాజ్యోతి గారికి, శ్రీమతి శ్రీలత గారికి, అలాగే గణపతిరావు గారికి, అలాగే జ్ఞానేశ్వర్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారికి, స్పెషల్ ఇన్వైటీస్గా చేసినటువంటి స్వామినాయుడు గారికి, దక్షిణామూర్తి గారికి, అదేవిధంగా ఎక్సిబిషన్లో సభ్యులైనటువంటి ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాచార్య గారికి హృదయపూర్వకంగా వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్న ఈ కార్యక్రమానికి వారికి అభివృద్ధి, మరింత ప్రఖ్యాతి, అలాగే మరింత కీర్తిని చేకూర్చడానికి, దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన కర్మకర్త మండలి ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ సందర్భంగా నాయకులు ఏంటంటే ప్రారంభ కాలంలో మీ అందరి సహకారంతో, మీ అందరి యొక్క గైడెన్స్తో మన యొక్క ఈ దేవస్థానం యొక్క అభివృద్ధిని, అదేవిధంగా కీర్తిని, ప్రఖ్యాతిని, స్వామివారి